హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. పెద్ది ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది ఫీవరే ఉంది. సో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ గ్లోబల్ స్టార్ని ఏ విధంగా చూడబోతున్నాము, బుచ్చిబాబు ఏ విధంగా మన గ్లోబల్ స్టార్ని చూపించబోతున్నారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ఆసక్తికి తెరదించే ప్రయత్నమే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ప్రమోషన్ స్టార్ట్ అవడమే కాకుండా ఈ వారం నుంచి కూడా ప్రతి ఒక్క అప్డేట్ పెద్ద టీం నుంచి రాబోతుందని అర్థమవుతుంది. సో అదే నేపథ్యంలో ఈరోజు ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. అదే ట్రైలర్ రిలీజ్ పోస్టర్ అనమాట. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, ట్రైలర్లో కంటెంట్ ఏ విధంగా ఉండబోతుంది, సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనే ఊహాగానాలు ఫ్యాన్స్కే కాదు సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈగర్నెస్ని పెంచే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనం ఈ రోజు రిలీజ్ అయిన పోస్టర్ ఏదైతే ఉందో ఫ్యాన్స్కి ఫుల్ టు ఐ ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి పోస్టర్ చూసుకున్నట్లయితే ఈ May 18న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సో దీన్ని అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ని. అంతేకాకుండా ఈ సౌత్ సినిమాలకి, మన ఇండియన్ సినిమాలో ప్రత్యేకించి మన సౌత్ సినిమాలకి నార్త్ సైడ్ అనేది క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది గత 4-5 సంవత్సరాల నుంచి. సో ఇదే క్రేజ్ని నార్త్ ఇండియా మార్కెట్లో కనుక బజ్ తీసుకురాగలిగినట్లయితే ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా సినిమా బజ్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ మన దేశంలో కూడా ఈ పెద్ద ఏ విధంగా ఉండబోతుందనే బజ్ అనేది ఈ నార్త్ అమెరికన్ మార్కెట్ అనేది క్రియేట్ చేయగలుగుతుందనే ఉద్దేశం ప్రతి సినిమాకి ఉంది. సో అదే వేలో ఇప్పుడు పెద్ద కూడా వెళ్ళబోతుంది. ప్రత్యేకించి ఈ May 18న ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేయబోతున్నారో అది ముంబైలో అతిపెద్ద వేదిక పైన ఈ ట్రైలర్ లాంచ్ అయిపోతున్నారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రామ్ చరణ్, జాన్వీ కపూర్తో పాటుగా మూవీ టీమ్ అండ్ కాస్ట్ అండ్ క్రూతో పాటుగా ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ట్రైలర్ ఈవెంట్కి రాబోతున్నారు అని మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా చూపించబోతున్నారు, ఒక పక్క స్పోర్ట్స్ డ్రామా అని చెప్తున్నారు బుచ్చిబాబు, ఇంకొక పక్కన ఆంజనేయ స్వామిని తలపించేలాగా ఒక పోస్టర్ ఉంది. సరే అసలు ఏంటి బిఫోర్ ఆఫ్టర్ అని మొన్న మెగాస్టార్ పెద్ద సెట్స్కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు కూడా ఆయన నోటి నుంచి ఒకటి విన్నాం. అంటే ఆయనకి గతం ఉంటుందా, గతం స్టోరీ ఎలా ఉండబోతుంది, అండ్ తర్వాత పెద్దిని ఏ విధంగా మలసబోతున్నారు, దాంతోపాటుకి స్పోర్ట్స్ డ్రామాలో ప్రత్యేకించి హై ఆక్టేన్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి అనేది ఫ్యాక్ట్ అనమాట. సో యాక్షన్ సీక్వెన్స్తో పాటు చాలా మనకి ఒక గుండె బరువెక్కిపోయే ఎమోషన్స్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు బుచ్చిబాబు సనా. ఆల్రెడీ ఉప్పెన సినిమాతో చాలామందిని తెలుగు ఫ్యాన్స్ అందరినీ కూడా ప్రత్యేకించి మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా ఆ స్టోరీతో అట్రాక్ట్ చేశారు బుచ్చిబాబు. తన వే ఆఫ్ మేకింగ్ అండ్ తన వే ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ తన స్టోరీ టెల్లింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్లుగానే పెద్ద కూడా అంతకు మించి ఉంటుంది. గ్లోబల్ స్థాయిలో పవర్ స్టార్ ఫ్యాన్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టోరీలో బలం ఉండాలి. స్టోరీలో బలంతో పాటు యాక్షన్ సీక్వెన్స్తో అలాగే మంచి ఎమోషన్స్తో పెద్ద ఉండబోతుంది అని ఆల్రెడీ మేకర్స్ చెప్పిన పరిస్థితి. అయితే ఈ ట్రైలర్లో ప్రత్యేకించి ఇప్పుడు ఆల్రెడీ మూవీ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చింది షూటింగ్లో, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటుగా ఈ ట్రైలర్ కట్ విషయంలో మేకర్స్ అండ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా చాలా డీటెయిల్స్గా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సినిమాకి. మరి ఈ ట్రైలర్ ఎంత పర్ఫెక్ట్గా బజ్ క్రియేట్ చేయగలిగితే అంతకు మించి సినిమా సక్సెస్ అనేది చూస్తారు అనేది ఫస్ట్ నుంచి బుచ్చిబాబు చెప్తూ వచ్చారు. అదేవిధంగా ట్రైలర్ కట్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రత్యేకించి ట్రైలర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా కలిపి ట్రైలర్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటు నార్త్ ఇండియన్ మార్కెట్ని అట్రాక్ట్ చేసే విధంగా ముంబైలో ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది కూడా ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చు. కొంతమంది అంటే ఇక్కడ చేయొచ్చు కదా ఈవెంట్ అని కొంతమంది అభిప్రాయపడుతుంది. కొంతమంది మాత్రం ఇండియన్ మార్కెట్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నార్త్ ఇండియన్ మార్కెట్లో ఒక బస్ క్రియేట్ చేయాలని చెప్తున్నారు. సో ఆ బస్ క్రియేట్ చేసే విధంగానే ముంబైలో ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు మేకర్స్. సో ఇది భారీ స్థాయిలో ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక హై ఆక్టైన్ ట్రైలర్ని అయితే మనం చూడబోతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే వారసత్వం. సో ఖచ్చితంగా చిరంజీవి కొడుకు మరొక చిరంజీవి అయ్యాడు అనేదానికి
అద్దం పట్టేలాగా పెద్ద ఉండబోతుంది అని కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. నిజంగానే చిరంజీవి గారి స్థాయిని ఏమాత్రం తగ్గించకుండా దాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లే విధంగా రామ్ చరణ్ అనేవారు ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ ఫిగర్గా నిలబడారనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆయన ప్రతి సినిమాని, ఆయన సినిమా ఎంత రష్ ఉన్నప్పటికీ కూడా, ఆయన సినిమాకి ఎంత టైం సరిపోనప్పటికీ కూడా ఎక్స్ట్రా టైమ్స్ వర్క్ చేస్తూ కూడా మిగతా సినిమాల కోసం ఎవరైనా రీచ్ అయితే చరణ్ గారిని ఖచ్చితంగా ఆయన 100% సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా కానీ ఈవెన్ దెబ్బల్ని సైతం లెక్క చేయకుండా రామ్ చరణ్ ఈ షూటింగ్ అనేది కంప్లీట్ చేశారు. సినిమా మీద ఆయనకున్న ప్రేమ చిరంజీవి గారిని మించే ఉంది అనే విధంగా అయితే మనకి కనిపిస్తుంది. సో చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ప్రతి ఒక్కరికి వాల్యూ ఇచ్చే పర్సన్ మన పెద్దిగా రాబోతున్నారు. ఖచ్చితంగా ట్రైలర్ 18th మేన రిలీజ్ చేస్తారు. అండ్ విత్ మీకు నచ్చే ఎమోషన్స్తో, మీకు నచ్చే యాక్షన్ సీక్వెన్స్తో అండ్ మనందరికీ నచ్చే స్టోరీ టెల్లింగ్తో. ఇక నుంచి ఇలాంటి అప్డేట్స్తో మనం కూడా ముందుకు వెళ్దాం. సో చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.